ఈ పథకం పేరు వికలాంగుల పెన్షన్ యోజన. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని వికలాంగులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రతి నెలా పెన్షన్ ఇస్తోంది. దీని కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి నెలకు 200 రూపాయలు చొప్పున ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇస్తాయి. కనిష్టంగా నెలకు 400 రూపాయలు, గరిష్టంగా 500 రూపాయలు ఇస్తున్నాయి. ఈ పెన్షన్ను డీబీటీ విధానంలో లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో నేరుగా వేస్తాయి. ఈ పెన్షన్ పొందాలనుకునేవారు భారతదేశంలో శాశ్వతంగా నివసిస్తూ ఉండాలి. కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ట వయస్సు 59 ఏళ్లు ఉండాలి. దరఖాస్తుదారుడు కనీసం 40% అంగవైకల్యం కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడికి మరేదైనా పెన్షన్ స్కీమ్ కింద లబ్ధి వస్తూ ఉంటే ఈ పథకం వారికి వర్తించదు. లబ్ధిదారుడు దారిద్ర్యరేఖకు దిగువన ఉండాలి. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునేవారు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఫోటో కాపీ, నివాస ధృవీకరణ పత్రం, అంగవైకల్య ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, ఫోటో గుర్తింపు ఐడి, ఓటరు గుర్తింపు కార్డు షాడో కాపీ, బీపీఎల్ కార్డు షాడో కాపీ కలిగి ఉండాలి. ఆయా రాష్ట్రాల వారు ఆ రాష్ట్ర ప్రభుత్వాల వికలాంగుల పెన్షన్ యోజన పథకం అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి. ఏపీ దివ్యాంగులు https://apdscac.apgov.in లోకి వెళ్ళొచ్చు. అలాగే తెలంగాణ దివ్యాంగులు http://www.asra.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సైట్లలోకి వెళ్ళాక హోమ్ పేజీలో వికలాంగుల పెన్షన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఓ ఫారం ఓపెన్ అవుతుంది. అందులో వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు, ఆదాయ వివరాలు, వైకల్యం యొక్క వివరణ ఇవ్వాలి. అలాగే అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి. దరఖాస్తుదారుని పేరు, చిరునామా, మేల్ ఫిమేల్, జీవిత భాగస్వామి లేదా తండ్రి పేరు, పిన్ కోడ్, పుట్టిన తేదీ, ఓటరు గుర్తింపు కార్డు నంబరు, మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు, కుటుంబ వార్షికాదాయ వివరాలు, ఆదాయ ధృవీకరణ పత్రం యొక్క సంఖ్య, అంగవైకల్య ధృవీకరణ పత్రం నంబరు, బీపీఎల్ కార్డు నంబరు, వైకల్యం రకం, అంగవైకల్యం శాతం మొదలైనవి.